శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వారం ఎలా ఉందనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమం కన్నా వారాంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో 15వ తారీఖు వరకు రవి పంచమంలో ఉన్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. షష్టమంలోకి ఎప్పుడైతే మారుతాడో ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది రాబోతున్నటువంటి 15వ తారీఖు తర్వాత. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. ప్రయాణ సంబంధితమైన విషయాలు, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. మరి విద్యార్థులకు వచ్చేటప్పటికీ కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. రాశి వారికి శని యొక్క బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. శని అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతున్నాడు, సుఖాన్ని ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకుడు, మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగపరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతున్నాడు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుగ్రహ అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా చతుర్థంలో వచ్చేటప్పటికి కుజుడు కూడా ఉన్నాడు అన్నమాట. కుజుడికి శనికి ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఇది ఉంటుందన్నమాట. అంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కూడా అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పబడింది. సో ఈ యొక్క వారం చెప్పాలంటే కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు రాహువు ఇద్దరు చతుర్థంలో ఉన్నందువలన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తలకమ్మించి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టద్దు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి హామీలు కూడా ఇవ్వద్దు. ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు కుజుడు ఎప్పుడైతే కలుస్తారో ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తారు. మోసపూరితమైనటువంటి మాటలు, దొంగ స్వామీజీలను నమ్మటం, దొంగ మాటలను నమ్మటం అనేది ఎక్కువగా ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలుగా ఉండండి. రాబోతున్నటువంటి కాలం అనేది అన్నీ మంచిగా జరుగుతుంది, జీవితం అనేది బాగానే ఉంటుంది అనే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడగలుగుతుంది. ప్రయాణం అనేది జరుగుతుంది. విదేశీయాన ప్రయాణ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే రాగలుగుతాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనం అనేది సంపాదించగలుగుతారు. అదేవిధంగా ధనం అనేది ఖర్చు పెట్టగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి ఒక ఉద్యోగం, రాజకీయ పరంగా కూడా ఒక మంచి పదవి రాబోతుంది అని చెప్పి ఒక మంచి వార్త వినగలుగుతారు. ఎలాగైనా సరే చేస్తానంటే వారు చేస్తారు, మనకు సహాయం చేస్తారు అన్న ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది మీకు. ఊరగా వచ్చేటప్పటికి ఈ వారంలో విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. వారం ప్రథమం కన్నా విద్యార్థులు కూడా వారాంతంలో 15వ తారీఖు నుంచి అనుకూలంగా పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, గ్రూప్స్, ప్రిలిమ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి వారి మీద ఒక నమ్మకం అనేది పొందగలుగుతారు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహువు కుజుడు ఇద్దరు సరైన స్థానంలో లేరు కాబట్టి దుర్గాదేవిని పూజించండి. బుధవారం పూట, మంగళవారం పూట హనుమాన్ చాలీస పఠించినట్లయితే, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.